ఆపటానికి లేనివి ఉంటాయి. తెలుసా? కొన్ని విషయాలు మనకు ఏమనిపిస్తాయి చెప్పండి? కొన్ని విషయాలు మనకేమనిపిస్తాయి? బోర్ కొట్టేస్తాయి అంటాం. అంటే విసుగొచ్చేస్తుందంటాం. కొన్ని విషయాలు విసుగొస్తే ఆపేయొచ్చు కదా! కొన్ని విషయాలు విసుగొస్తే ఆపేయొచ్చు. కొన్ని విషయాలు ప్రాణహాని కలిగించే దురలవాట్లు లాంటివైతే ఆపేయొచ్చు. చాలామంది ఎంత చెప్పినా వినరు, కొనసాగిస్తారు. మరికొన్ని ఉంటాయి అసలు ఆపలేనివి. అదేంటంటే, నాకు బ్రష్ చేయటం బోర్ కొడుతుందని ప్రతిరోజు బ్రష్ చేయాలి. కొన్నిసార్లు రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి. నాకు బ్రష్ చేయటం బోర్ కొడుతుందండి, నేను చెయ్యను బ్రష్ అని ఉండండి. మీ తల్లిదండ్రులు నీ దగ్గర రానివ్వరు. నీ భార్య నీ దగ్గర రానివ్వదు. నీ భర్త నీ దగ్గర రానివ్వరు. స్నేహితులు దగ్గర రానివ్వరు. పాచి మొహంతో ఎవ్వరూ దగ్గరికి రానివ్వరు. రెండవది, బోరు కొడుతుందండి తినటానికి అని అన్నప్పుడు రకరకాలైన రుచులతో వండుకుంటారు. కొంతమంది మరీ తిండి పిచ్చిగాళ్ళు ఏం చేస్తారంటే, విదేశాలకు ఉదయం టిఫిన్ ఏమో ఒక దేశంలో, మధ్యాహ్నం ఇంకో చోట, రాత్రి ఇంకో చోట తింటారు. ధన సంపన్నులు. వాళ్ళకి ఏముందంటే ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్ నుంచి బోలెడన్ని డబ్బులు, అటు నుంచి ఇటు నుంచి ఇక అదే పని. బోరు కొడితే బోరు తగ్గించుకోవటానికి, అంటే విసుగుదలను పోగొట్టుకోవటానికి చాలామంది చాలా పనులు చేస్తారు. కొన్ని విసుగుదల కలిగించేవి అనుకున్న వాటిని ఆపటానికి లేనివి ఉంటాయి చాలా విషయాలు. ఇల్లు కట్టుకొని అందులోనే ఉండాలి. బోరు కొడుతుంది ఇల్లు. కొంతమంది ఘనులు ఉంటారు, కొంతమంది ఉద్దండులు ఉంటారు, కొంతమంది భార్యలు బోరు కొట్టేవాళ్ళు ఉంటారు, కొంతమందికి భర్తలు బోరు కొట్టేవాళ్ళు ఉంటారంట. ఒక్కొక్కళ్ళు అక్రమంగా వాళ్ళు పోలీసులు నిలదీస్తే కానీ బయటికి రావు. ఒక్కొక్క అమ్మాయికి 10 మంది బాయ్ ఫ్రెండ్స్, 10 మందికి పెళ్లి చేసుకున్న డబ్బుల కోసం. అబ్బాయిలు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. విసుగు చెందినటువంటి పరిస్థితులు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? ఇంకా చాలా ఉన్నాయి. నాకు బోరు కొడుతుందని తిండి మానేస్తే కుదరదు. పద్దాకి బట్టలు వేసుకొని బోరు కొడుతుందని చిన్నపిల్లడు బట్టలోడు తీస్తే బాగానే ఉంటుంది. మనకు కుదరదుగా. ఈరోజు కూడా ఉదయం సందేశం అందిస్తూ ఎర్లీ ఫస్ట్ వర్షిప్లో చెప్పాను నేను. దేవుణ్ణి కొత్తగా చూడటం నేర్చుకోవాలని గొట్టిపాటి గారు రాసిన పాటను ఉటంకించి ఒక పల్లవి పాడి, వారికి తెలియదు కాబట్టి, ఆ పాటలో ఎప్పుడో పిలిచిన దేవుని క్రొత్తగా చూస్తున్నాను. దేవుని మాట, దేవుని పాట, దేవుని సన్నిధి ఇవన్నీ మనకు విసుగు కలిగించేవిగా ఎప్పుడవుతాయి? దేవుని సన్నిధి మనకు విసుగు కలిగించేదిగా ఎప్పుడవుతుంది? ఆలోచిస్తారని నేను అడుగుతున్నా. చకచకా చెప్పేసేస్తే అయిపోద్ది. నేను 20 నిమిషాల్లో చెప్పేయచ్చు. మనం ఇంటరాక్ట్ అవ్వాలి కదా. దేవుని సన్నిధి విసుగు ఎందుకు కలుగుతుంది? దేవుని సన్నిధి అంటే పాస్టర్ గారి సందేశం బోరు కొట్టేసింది. అదే పాస్టర్ గారు అండి, పద్దాక మొహం చూడలేకపోతున్నాం. పాస్టర్ గారు క్రాఫ్ మార్చాలండి, అది గుండు చేయించుకోవాలండి, లేకపోతే చెవి పోగు పెట్టుకోవాలండి, లేకపోతే జులపాలు వేసుకోవాలండి, ఏసై లాగా అవ్వాలండి. ఆ పాస్టర్ గారు మొహం చూడలేకపోతున్నానండి. పద్దాక అదే గొంతు అండి, గొంతు మార్చట్లేదు. పద్దాక తెల్లబట్టలే కనబడుతుంది, మార్చట్లేదు. నేను రానండి దేవుని సన్నిధికి. అవే కుర్చీలు, నేను రంగు కుర్చీలు కావాలి నాకు. ఇవన్నీ పిచ్చి కారణాలు. అందుకు దేవుని సన్నిధి బోరు కొడుతుంది. అవే పాటలు పాడుతున్నారండి, అవే వాయిద్యాలు పెడతారండి, ఫ్రూట్ పెట్టట్లేదండి, సాక్సఫోన్ పెట్టట్లేదండి. ఇవి కారణాలు కాదు, ఏవి కారణాలు కాదు. మరి ఏ కారణంగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం? దేవుడు మాకు సరిపడినంత ఉన్నాడండి, చాలు. ఇన్ని సంవత్సరాలుగా విన్న వాక్యం చాలండి, ఇన్ని సంవత్సరాలుగా విన్న పాటలు చాలండి, మాకు ఎనఫ్, చాలు, ఇంకెందుకు, నాకు అక్కర్లేదు అనుకుంటే దేవుని సన్నిధి ఏమవుతుంది? బోరు కొట్టేస్తుంది, విసుగు కలిగేస్తుంది. కొంతమందికి ఏంటంటే, అమెరికా సంయుక్త రాష్ట్రాల లాంటి దేశాల్లో వాళ్ళకి వీకెండ్ అంతా సంబరాలు చేసుకోవాలి, 5 రోజులు పని చేయాలి, డబ్బులన్నీ తెచ్చుకోవాలి, ఖర్చు పెట్టేసేయాలి, ఎంజాయ్ చేసేయాలి. ఆదివారం చర్చికి వెళ్ళి ఆదివారం రెస్ట్ తీసుకోవడానికి కోసం, సోమవారం పని కోసం ఆదివారం రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మేము అరగంటే ఉంటామంటారు. అరగంట మించి పాస్టర్ గారు ఇంకొంచెం చూసి ఏం మాట మంచి ఏం లేదు, కామ్గా సర్దుకొని వెళ్ళిపోతారు. అంతే, ఉండరు. బాబీ చెప్తూ ఉంటాడు, పెద్దయ్య గారు చాలా మంది చెప్తూ ఉంటారు మాకు.
అయ్యా అక్కడ ఇలా అయిపోయింది. వాళ్ళు దేవుని సన్నిధిలో గడపరు. ఓవరాల్‌గా గంటన్నర ఉంటదేమో. మంచి భక్తి కలిగిన పెద్ద సంఘాల్లో. ఇంకో చోట గంటే ఉంటది. అరగంటే వాక్యం. మించి చెప్పకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా అదే చెప్తారంట. 45 నిమిషాలు దాటి ఉంటే ఉండరండి, ఎవరు వెళ్ళిపోతారు. బోరు కొడతా అదో కారణం. సమయం కావచ్చు. రోజు చెప్పిన మాటే చెప్తున్నారండి పాస్టర్ గారు. చెప్పిన ఉపమానాలే చెప్తున్నారండి. కాబట్టి నాకు బోరు కొడుతుంది. మానేసిన వాళ్ళకి ఆ కారణాలు బోర్ అని ఉండొచ్చు. ఒకవేళ ప్రతినిత్యం వస్తున్నటువంటి మీ కుటుంబాల్లో దేవుని సన్నిధి మీకెందుకు విసుగు చెందేటట్లుగా అనిపించట్లేదు? ఎందుకు బోర్ కొట్టట్లేదు? చెప్తారా కొన్ని కారణాలు? యాక్టివ్‌గా ఉన్న యవనస్తులు ఉన్నారు కదా! చెప్పండి. దేవుని సన్నిధి చాలా మందికి విసుగు చెందటానికి దేవుని సన్నిధి అనే మాట ముందు చెప్పాలిగా. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి అంటే ఏంటి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమందు ప్రార్థన చేసుకుంటారో అదే దేవుని సన్నిధి. లేదు, నీ పడక గదిలో మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుని సన్నిధి వస్తుంది. దేవుడు నీతో మాట్లాడతారు. నిన్ను దర్శిస్తారు. దేవుని సన్నిధి అది. అయితే మనందరం కలిసి ఆరాధించుకోవటానికి ఒక సన్నిధి, ఒక స్థలం ప్రత్యేకించబడినప్పుడు అక్కడకు మనం బోర్ అనేటటువంటి దాని దరిదాపులకు రానివ్వకుండా, అంటే విసుగనేది చెందకుండా దేవుని సన్నిధికి రావటంలో ఏంటి కారణం? నువ్వెందుకు వస్తున్నావు చెప్పమ్మా? బోర్ ఎందుకు కొట్టట్లా నీకు? కొంచెం ఆలోచించి చెప్పండి. విసుగెందుకు కలగటల్లా? దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు అనుకుంటూ ఉంటుంటే విని దావీదు మహారాజు భలే సంతోషపడ్డాడట. చాలా ఆనందపడ్డాడట. దేవుని సన్నిధికి వెళ్తున్నారు. అబ్బా! ఎంత ఎంత దీవెన, ఎంత సంతోషం. ఆయనకు తెలుసు. ఆయన అనుభవపూర్వకంగా ఎంతో దీవెన ఆశీర్వాదాలను అనుభవించాడు ఆయన. అందువల్ల ఇంకొకళ్ళు దేవుని సన్నిధికి వెళ్తున్నారంటే చాలా సంతోషపడుతున్నారు. నిశ్చయంగా నేనెంతగా దీవించబడ్డానో వాళ్ళు కూడా అంతగా దీవించబడతాకు వెళ్తున్నారు. భలే ఉంది. వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి, ఇంకా ఎక్కువ మంది వెళ్ళాలి అని ఆశపడతారు. దేవుని సన్నిధి గురించి విషయంలో నీకెందుకు బోరు కొట్టట్లా? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రశ్న అడిగేప్పటికీ సడన్గా అడిగితే ఏం చెప్తామండి మేము? సడన్గా ఇప్పటికిప్పుడు అడిగితే ఏం చెప్తాం? కాస్త ఆలోచించుకోవడం టైం ఇవ్వండి. ఓకే, తీసుకోండి, టైం తీసుకోండి, చెప్పండి. దేవుని సన్నిధి అంటే నీకు బోరు కొడుతుందా? ఆసక్తిగా ఉంటుందా? 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 ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే పెద్దవాళ్ళకి బోరు కొడుతుందంటే ఓకే. చిన్నపిల్లలకి బోరు కొట్టకూడదు. కానీ చాలామంది చిన్నపిల్లలకి యావగేషన్స్ ఎక్కువైపోయి బోరు కొట్టుద్ది. ఎందుకంటే వీళ్ళకి యావగేషన్స్ తక్కువ, పెద్దోళ్ళకి యావగేషన్స్ ఎక్కువ. చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడు. బాధ్యతలు, భారాలు ఎన్నో ఎక్కువైపోయాయి. కొన్నిసార్లు రివర్స్ చేసుకోండి దాన్ని. పిల్లలకే విసుగు రావాలి, కానీ వాళ్ళు వస్తారు. చెప్పండమ్మా, ఒక కారణం చెప్పు. దేవుని సన్నిధి నీకు ఎందుకు బోరు కొట్టట్లేదు? ఇది నేర్పుతుంది నాకు ఏంటంటే ప్రిపరేషన్ లేకుండా ప్రశ్నలు అడగకూడదు అని. ఏ జవాబులు నేను సైన్స్ గురించి, ఖగోళ శాస్త్రం గురించి, భూగర్భ శాస్త్రం గురించి, గనుల గురించి అడగట్లేదు కదా. వృక్ష శాస్త్రం గురించి అడగట్లేదు కదా నేను. సరే, దేవుని సన్నిధిలో మనకు కలిగే ఆశీర్వాదాలు, దేవుని సన్నిధికి వస్తే మనం పొందుకునేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటో ఒక 7 విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. గుర్తుపెట్టుకుంటే బోరు కొడుతుంది అనుకున్న వాళ్ళకి చెబితే మీరు వెళ్ళి వాళ్ళు వచ్చే వారానికి ఈ వారం రాని వాళ్ళు అసలు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలే అని ఇంట్లోనే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, దేవుని సన్నిధికి రాకుండా. అట్లాంటి వాళ్లకు మీరు చెప్పండి ఈ విషయాలు. అవి కొన్ని మనము ఈ పూట ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో దొరికే ధన్యతలు, దేవుని సన్నిధిలో మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు అవి మనకు తెలియాలి. అందరికీ తెలుసు. సమయం ఇస్తే ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చి పేపర్ మీద రాసుకురమ్మంటే వచ్చే వారం చక్కగా రాసుకొస్తారు. అందరిని అడుగుతారు, అనుభవజ్ఞులను అడుగుతారు, చక్కగా క్వశ్చన్ చేస్తారు. ఇంట్లో భార్య భర్తను అడుగుతారు, పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు, తల్లిదండ్రులు పిల్లలను అడుగుతారు. ఇళ్లలో కొంచెం నైపుణ్యం కలిగిన వాళ్ళు చక్కగా చెప్తారు. అలా అడిగి ఆన్సర్స్ రాబడతారు. మంచిదే. ఈ విషయాలు మనం ఇప్పుడు కొంచెం ధ్యానం చేసుకుంటే అవి నేర్చుకుంటే కొంతమందికి చెప్పచ్చు, కొంతమందిని ఎడ్యుకేట్ చేయొచ్చు.
మొట్టమొదటిది ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చేప్పుడు అది ఒక దైవిక విశ్రాంతి పొందే స్థలంగా ఎంచుకున్నప్పుడు, దైవిక విశ్రాంతి పొందే స్థలంగా, డివైన్ రెస్ట్ ప్లేస్. ఇట్స్ ఏ ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డివైన్ రెస్ట్. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డివైన్ రెస్ట్. ఇక్కడికి వచ్చి మనం ఏం పని చేస్తున్నాం? రాళ్ళు కొడుతున్నామా? చెట్లు కొడుతున్నాం గొడవలు పెట్టి? అన్నం కూరలు వండుతున్నామా? కుర్చీలకు రంగులేస్తున్నామా? ఏం చేస్తున్నామండి దేవుని సన్నిధికి వచ్చి? పాటలు పాడుతున్నాం, దేవుని యందు ఆనందిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, తీర్మానాలు చేసుకుంటున్నాం. వాక్యం నచ్చితే అందరము షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చక్కగా పలకరించుకొని వెళ్ళిపోతున్నాం. ఏం పని చేయట్లేదు కదా ఇక్కడ. అందుకని దేవుని సన్నిధి అంటే ఏంటంటే, అబ్బాయి, సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధికి వస్తే నీకు విశ్రాంతి. విశ్రాంతి. ఎటువంటి విశ్రాంతి? చాలా మందికి ఆత్మ సంబంధమైన విశ్రాంతి, మానసిక సంబంధమైన విశ్రాంతి, ఆలోచనలు చేసే బుర్రకు విశ్రాంతి, కష్టపడే శరీరానికి విశ్రాంతి, ఒత్తిడి పడే మానసిక స్థితికి విశ్రాంతి. చాలా మందిలో కొంతమందికి శరీర సంబంధమైన విశ్రాంతి. ఎందుకనంటే ఇంట్లో నిద్ర పట్టదు వాళ్ళకి, దేవుని సన్నిధికి వచ్చేసరికి చక్కగా నిద్ర పడుతుంది. అందుకని వాళ్ళని కూడా ఏం అనకూడదు. ఇక్కడికి వస్తే కలిగే ప్రయోజనంలో, డివైన్ రెస్ట్లో, స్లీపింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్టింగ్ థింగ్స్ అనమాట. నిద్రపోవటం కూడా ఫిజికల్గా. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అందరం ఇక్కడికి వచ్చింది నిద్రపోవటానికి కాదు, మెలకువతో ఉండి ఆత్మ సంబంధమైన విశ్రాంతిని అనుభవించాలి కదా. వారమంతా 6 దినాలు మనం కష్టపడి వస్తాం కదా. మానసికమైన ఒత్తిడి ఉంది, శారీరక సంబంధమైన ఒత్తిడి ఉంది, ఆత్మ సంబంధంగా ఒత్తిడి ఉంది, అన్నీ ఉన్నాయి. విశ్రాంతి లేని పరిస్థితి, నిద్ర లేదు. ఈ మధ్య టెక్నాలజీ పెరిగిపోయి ఫోన్లు వచ్చేసి, ఆ సెల్ ఫోన్లతో రాత్రి 1 గంటకు కూడా ఫోన్లు చేస్తే కొంతమంది వెలుగుతూనే ఉంటున్నారు. అందరూ ఆన్లైన్ అని వస్తున్నాయి. అంటే నిద్రపోట్లా. నీకెట్ట తెలుసు 1 గంటకు చేస్తుందంటే? నేను మెలుగుతూ ఉండాల్సిన పరిస్థితి. ఎందుకు కాదు, నాకు వేరే ఉంటాయి, ఇవన్నీ సిద్ధపరచుకోవాలి, పాటలు రాసేవి, ట్యూన్లు చేసుకోవాలి. వేరే వాళ్ళు లిరిక్స్ సరి చేయమని పంపిస్తే 3 రోజులు అయింది పంపించాలని వాళ్ళు ఫోన్లు ఇట్లాంటివి ఉంటాయి నాకు. కానీ చూస్తుంటే ఆన్లైన్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నారు. రెస్ట్ లేదు. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చేదంటే, టు ఎంజాయ్ ద డివైన్ రెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దివ్యమైన సన్నిధిలో. ఏ సన్నిధిలో చెప్పండి? అది దివ్యమైన సన్నిధిలో డివైన్ రెస్ట్ కోసం మొట్టమొదటిది. చూడండి ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదనగా. నేను నీకు విశ్రాంతి. దేవుని సన్నిధి మనకొచ్చినప్పుడు, మనతో వచ్చినప్పుడు, ఒక చోట స్థిరంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఒక ప్రయాణం చేసేటప్పుడు దేవుని సన్నిధి మనతో కూడా వస్తూ ఉంటుంది. అలా వస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటేనంట, విశ్రాంతి కలుగుతుంది. నీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పారు ప్రభు. ఎవరికైనా అది వర్తిస్తుంది, కొంతమందికే కాదు. ఏ వ్యక్తి కోరుకుంటే ఆ వ్యక్తికి దేవుడు విశ్రాంతి ఇస్తాడు. అందులో నీకు కుదరదు అబ్బాయి, నీకు ఇవ్వలేను, నీకు ఇవ్వలేను, నీకు తక్కువ ఇస్తా, ఎక్కువ ఇస్తా అనేది ఉండదు. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో విశ్రాంతిని అనుభవించగలవో అంత విశ్రాంతిని దేవుని సన్నిధిలో అనుభవించవచ్చు. ఎంతని చెప్తాం దాని యొక్క పరిమాణం? దేవుని సన్నిధిలో నేను ఇంత విశ్రాంతి పొందానంటే, ఎవరు మ్యాక్సిమం విశ్రాంతిని ఎంజాయ్ చేస్తారో వారికి దేవుని సన్నిధి బోర్ అనిపించదు, విసుగు అనిపించదు. దేవుని సన్నిధి తోడుగా వస్తే జీవితం అలా వెళ్ళిపోద్ది. హనోకు భక్తుడు దేవునితో కలిసి నడుస్తున్నారంటే దేవుని సన్నిధిని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఆ దేవుని సన్నిధిని అనుభవించే క్రమంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? దేవునితో పాటు నడిచి వెళ్ళిపోయాడు. పాత విషయాలే, కానీ అందులో నేర్చుకునేది ఏంటంటే, దేవుని సన్నిధి మనకు విశ్రాంతిని ఇస్తుంది. చెప్పాలి ఎవరికైనా, మీరు దేవుని సన్నిధికి రావట్లేదేంటి బ్రదర్? నేను దేవుని సన్నిధిలో ఒక డివైన్ రెస్ట్ని అనుభవిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఒక జాలనటువంటి అంతరంగ సంతోషం, అంతరంగ నెమ్మదిని నేను పొందుకుంటున్నాను దేవుని సన్నిధిలో. ఎంత పెట్టి కొనగలవు దాన్ని?
నీకు మానసికమైన ఒత్తిడి వల్ల ఏదైనా సమస్యలు వస్తే డాక్టర్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఎంత అవుద్ది తెలుసా? వేలకు వేల రూపాయలు అవుతాయి. దేవుని సన్నిధిలో నీవు పొందుకునే విశ్రాంతి, శరీర సంబంధంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పొందుకునే విశ్రాంతికి నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి విశ్రాంతిని కొనుక్కున్నావు? ఉచితం. ఈ విశ్రాంతి దేవుని సన్నిధిలో మనకి ఎలా వస్తుంది? కొనుక్కోనక్కర్లా, ఉచితంగా వచ్చేటటువంటిది అది. దాన్ని చెప్పాలి మనం బయట. నేను దేవుని సన్నిధిలో ఒక డివైన్ రెస్ట్ని అనుభవిస్తున్నా. మీరు కూడా రండి, దేవుని సన్నిధిలో ఆ రెస్ట్ని పొందుకుందాం. మనం దేవుని సన్నిధిలో రెస్ట్ని అనుభవించిన వాడికి గత వారం తాలూకు ఒత్తిళ్ళు, గత నెల తాలూకు ఒత్తిళ్ళు అవన్నీ వెంట వస్తూనే ఉంటాయి. బుర్ర లోడ్ అయిపోతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది. హార్డ్ డిస్క్ అంతా ఏమైపోద్ది? ఓవర్లోడ్ అయిపోద్ది, జామ్ అయిపోద్ది. అందుకని మొట్టమొదటిది ఏంటంటే చెప్పండి, విశ్రాంతి. ఇట్స్ ఏ డివైన్ రెస్ట్. దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరికైనా చెప్పాలి, రాసుకొని కాదు, ఇక్కడ ఎక్కించుకోండి. ఇది సాధారణమైన విషయం. నేను చరిత్ర, వ్యక్తుల పేర్లు, వ్యక్తుల క్యారెక్టర్లు చెప్పలా. యోబు భక్తుని క్యారెక్టర్ గురించి కొంచెం మాటలు మనం ధ్యానం చేసాం ఉన్న సమయంలో. ఇక్కడ చూసినప్పుడు మొదటిది ఏంటంటే ఇట్స్ ఏ డివైన్ రెస్ట్. దైవికమైన విశ్రాంతి మనకు అవసరం. విశ్రాంతి లేకపోతే చూడండి, సృష్టించినటువంటి దేవుడు 6 దినాలు సృష్టించి 7వ దినాన విశ్రాంతి పొందాడు. అలసిపోయా? దేవుడు అలసిపోయి విశ్రాంతి పొందాడా? కాదండి. ఆయన ఆ రోజును పవిత్రంగా ఎంచి మనుషులు దేవుణ్ణి ఆరాధించాలని ఒక దినాన్ని దేవుడు కేటాయించటం, అది అద్భుతమైన విషయం. మనుషులకు ఎంతో మేలుకరమైన విషయం అది. అందుకని విశ్రాంతి అవసరం. హలో, ఈ సందర్భంగా మరొక సంగతి కూడా చెప్తున్నా. దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో మనం ప్రవర్తించాలి, అది ముఖ్యం. దేవుడు నిర్ణయించిన సమయంలో మనం ప్రవర్తించడం అంటే పగలు పనిచేయండి, రాత్రులు నిద్రపోవాలి. డాక్టర్లు ఈ మధ్యకాలం మరీ చెప్తున్నారు, ప్రజల ప్రవర్తనకు, ప్రజల అలవాట్లకు, దురలవాట్లకు అనుగుణంగా స్టేట్మెంట్లు చెప్తున్నారు. ఏంటంటే కొత్తగా కనుక్కున్నారు 4 గంటలు నిద్రపోతే చాలంట, ఏ రోగాలు రావంట అని. అలానే ఉండండి, అందరూ మానసిక రోగులు అయిపోయి హాస్పిటల్కి వెళ్తారు. అవునా సార్? అంతే, అందరూ మానసిక రోగులు అయిపోయి పిచ్చి పిచ్చి చేష్టలు చేసుకుంటా, తిక్కల మాటలు మాట్లాడుకుంటా, సంబంధం లేనటువంటి చేష్టలు చేసుకుంటా, అనవసరంగా గిల్లుతా, ఏడుస్తా, అన్నం నోటితో తినకుండా ముక్కుతో తింటూ పిచ్చి చేష్టలు చేస్తారు. చూసుకోండి మరి. అందుకని 3, 8, 24 లెక్క చెప్పా మీకు ఎప్పుడో, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఒక 8 గంటలు పని చేయాలి శరీర పోషణ, కుటుంబ పోషణ కోసం. ఇంకొక 8 గంటలు నీ వ్యక్తిగత పనులు చూసుకోవాలి. మరొక 8 గంటలు నిద్రపోవాలి. అది చేస్తున్నారా లేదని ఈ మొదటి విషయాన్ని ధ్యానించే క్రమంలో ఆలోచించుకోవాలి. సరేనండి. రెండో విషయం చూద్దామా? దేవుని సన్నిధిలో మనకు కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు. దేవుని సన్నిధిలో మనకు విసుగు అనేది కలగకుండా ఉండాలంటే ఏమేమి ప్రయోజనాలు మనం కలిగి ఉన్నామో ధ్యానించటం వల్ల ఆశీర్వాదం. ఒకటి డివైన్ రెస్ట్, ఒక దివ్యమైన దైవికమైన విశ్రాంతిని దేవుని సన్నిధిలో మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకు దేవుని సన్నిధి విసుగు చెందేదిగా ఉండదు. రెండవది ఏంటంటే కరేజ్ టు బ్యాటిల్. కరేజ్ టు బ్యాటిల్ అంటే పోరాడటానికి కావాల్సిన ధైర్యం వస్తుంది. ఏం పోరాటం? పోరాటాలు బోలెని రకాలు ఉన్నాయి, రకరకాలైన పోరాటాలు ఉన్నాయి. ముఖ్యంగా విశ్వాసికి ఉన్న పోరాటం ఏంటంటే అపవాదితో పోరాటం. ఈ కాలచక్రం, జీవన చక్రంలో వెళుతూ ఉన్నప్పుడు వాతావరణంతో పోరాటం కదా, రకరకాలైనటువంటి అకాల వర్షాలు, తుఫాన్లు, అల్పపీడన ప్రాంతాలు, అన్నీ రకరకాలైన ప్రకృతితో పోరాటం. తర్వాత ఇంకో పోరాటం ఏంటి? అపవాదితో ప్రథమమైన పోరాటం విశ్వాసి. 2 ప్రకృతితో పోరాటం. 3 ఏంటి తెలుసా? భార్యతో పోరాటం, భర్తతో పోరాటం, పిల్లలతో పోరాటం, సమాజంలో ఉన్నటువంటి ఇంటికి తూర్పు పడర ఉత్తర దక్షిణాల్లో ఉన్న ఇరుగు పొరుగుతో పోరాటం. కొంతమంది జీవితకాలం ఆ పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఆ పోరాటానికి కారణాలు ఏంటంటే బోలెడని కారణాలు, 1 కాదు 2 కాదు. పోరాటం 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 అంతా పోరాటమే. ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతుందంట. వాడిని వీడినాడు కొడుతున్నారంట. పోరాటం, రకరకాల పోరాటం. కొంతమంది
పోరాటాలు జరుగుతుంటే చూసి ఆనందిస్తారు లోపల. అదొక రకమైన పోరాటం. పోరాటాల కొరకైన ఆరాటం కొంతమంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరంటే, ఒక కాలం వస్తుంది, కోడిపుంజులు తీసుకెళ్ళి ఆ పోరాటాలు చూసి ఆరాటం తీర్చుకునేవాళ్ళు కొంతమంది. తమిళనాడులో కర్రలు పెట్టి కొట్టుకుంటారు. దున్నపోతులు పరిగెత్తిచ్చే పోరాటం. పోరాటాలండి, రకరకాల పోరాటాలు. అయితే ఇక్కడ చూసినప్పుడు మనము అపవాది సంబంధమైనటువంటి పోరాటాల్లో, విశ్వాస పోరాటంలో చూడండి ఒకసారి, ఇట్స్ ఎ కరేజ్ ఇన్ బ్యాటిల్. అంటే యుద్ధ రంగములో పోరాడటానికి కావలసిన ధైర్యాన్ని మనం దేవుని సన్నిధిలో సంపాదించుకోగలం. దేవుని సన్నిధికి నువ్వు రావట్లేదంటే అపవాదితో పోరాడే పటిమ తగ్గిపోతుంది. పోరాటం జరగవలసిన పరిస్థితి వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి అపవాదికి లోబడిపోయేటటువంటి వాళ్ళుగా ఉంటున్నారు దేవుని సన్నిధికి రానివారు. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1-4 చూద్దామా? ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం 1-4. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలను: ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి. చూడండి, మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి. వారి ముఖము చూచి బెదరకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అవి భౌతికమైన పోరాటాలైనా, ఆత్మ సంబంధమైన పోరాటాలైనా, అపవాదితో ఉండే పోరాటాలైనా, రక్త సంబంధులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సామాజికమైన పోరాటాలు, ఏ పోరాటాలైనా ఆ పోరాడేటటువంటి ధైర్యాన్ని, శక్తిని దేవుని సన్నిధి నీకు అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఓర్పు, సహనం, ధైర్యం, ఇవన్నీ దేవుని సన్నిధిలో నీకు వస్తాయి. ఎలా వస్తాయి? మనము దేవుని మాట చేత పురికొల్పబడతాం, దేవుని వాక్కు చేత పురికొల్పబడతాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతితో ఆరాధన చేస్తామో మనము బలవంతులుగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజునే కూడుకోవటం వల్ల పునరుత్థాన శక్తి మనకు వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? క్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడిన పునరుత్థాన శక్తి. ఆ పునరుత్థాన శక్తితో మనము యుద్ధ రంగంలో, ఈ జీవన పోరాటంలో మనము అపవాదిని ఎదుర్కొనే స్థైర్యము, ధైర్యము. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? ఒక లిస్టే చెప్పారు. ఏమని చెప్పారు? మీ హృదయములను జంకనీయొద్దు, భయపడనివద్దు, వణకొద్దు, బెదరొద్దు. అందుకని అప్పుడు ప్రభు అంటున్నారు, మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. నా ముందు నా దేవుడున్నాడు, నా వెనుక నా దేవుడున్నాడు, నా చుట్టుపక్కల నా దేవుడున్నప్పుడు నేను ఏ విషయంలో కూడా భయపడను. శత్రువు ఎంత బలవంతుడైనా నేను భయపడను. శత్రువు దగ్గర ఎన్ని ఆయుధాలున్నా నేను భయపడను నేనని ధైర్యంగా ఉండే శక్తిని దేవుని సన్నిధి మనకిస్తుంది. అందుకే చెప్పాలి, రండి దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో ఏం పొందుకుంటాం మనం? యుద్ధ రంగములో పోరాడటానికి కావలసిన ధైర్యాన్ని పొందుకుంటాం. రండి, మాకు ఆ ధైర్యం ఉంది, మేము నిలబడగలుగుతాం. నేను గమనిస్తూ ఉన్నానండి, చాలా కుటుంబాలను, మన కుటుంబాలతో పాటుగా ఎవరైతే నిరంతరము దేవుని సన్నిధిలో ఉంటారో వారికి శోధనలు ఎక్కువ వస్తున్నాయి. శోధనలు ఎక్కువ ఎవరికి వస్తున్నాయో వాళ్ళు విశ్వాసంలో దృఢంగా ఉండగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భంలో నా మనసులోకి ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం గురించి చెప్పకుండా ఉండలేను నేను. బల్లిపర్రు, పామర్రు, కురుమద్దాలి ఈ ప్రాంతాల్లో మరి మోజెస్ చౌదరి గారు ఆరంభంలో ఇచ్చినటువంటి అప్పగించిన సేవను ఇస్రాయేల్ గారని ఆ దైవజనులు ఎంతో ఓర్పు మంతులు, ఎంతో సహనంతో
ఆ సంఘాలు నడిపిస్తూ ఇప్పుడు 7-8 సంఘాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా రాజశేఖర్ అని పాస్టర్ గారు ఉంటారు, వాళ్ళ రెండో అబ్బాయి. వాళ్ళను చూస్తూ ఉంటే నాకు సేవలో ఎంత ముమ్మరంగా సభలు పెడుతూ దేవుని ఆరాధన నడిపిస్తూ చాలా ఉత్సాహంగా దేవునిలో నడుస్తూ ఉంటారు. వారికి కలిగే దెబ్బలు చూస్తే ఎలా భరిస్తున్నారు ఇవి అనిపిస్తుంది. ఒకరోజు ఫోన్ చేసి నేను తనతో మాట్లాడుతుంటే అవన్నీ నేను నిత్యము ఫాలో అవుతూ చూస్తూ ఉన్నాను కదా నేను. ఒకసారి తన అన్న ఎక్కడో బండి మీద ప్రయాణం వెళ్తుంటే వాళ్ళ అన్నను రాజశేఖర్ కొడుకు ఒక బైక్ బండి వచ్చి కుద్దేశారు, అక్కడ పడిపోయారు. పడిపోతే అతన్ని తీసుకువెళ్ళారు, చాలా ప్రమాదం అయిపోయింది. అది అయిపోయింది, కొద్ది కాలంలో వాళ్ళ అమ్మగారు పడిపోయి చెయ్యి ఇరిగిపోయింది. ఇంకొద్ది రోజుల్లో అదే అన్నకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోతే హాస్పిటల్లో ఆయన చాలా 1-2 నెలల పాటు. అది అయిపోయిన తర్వాత మొన్ననే పెద్ద యాక్సిడెంట్ అయ్యి తమ్ముడు కొడుకు చనిపోయాడు. వాళ్ళ కొడుక్కి ప్రాణాపాయం, ఇంకా బతికున్నా కూడా చచ్చిన వానితో సమానం అన్నంత బాధ అనుభవిస్తున్నాడు ఆ కుర్రాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకరోజు ఫోన్ చేస్తే రాజశేఖర్తో మాట్లాడలేకపోయా. దుఃఖం వచ్చి చాలాసేపు ఏడుస్తూ ఉంటే రాజశేఖర్ కూడా దుఃఖపడుతూ నేనన్నా, రాజశేఖర్ నిన్ను చూసి మేము ప్రేరణ పొందుతున్నాం, నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. అదేంటి తెలుసా, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీ కాలంలో నీకు వస్తున్నాయి, నా కాలంలో గతంలో వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం అన్ని శ్రమలు లేకపోవచ్చు, రేపొద్దున రావచ్చు. వాటన్నిటిని ఎదుర్కోవటానికి ప్రేరణ మీరు పడుతున్నటువంటి శ్రమల్లో మీరు చూపిస్తున్న ఓర్పు సహనం నన్ను ప్రేరేపిస్తున్నది అని నేను దుఃఖంతో చెప్పాను ఆయన. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని శ్రమలలో జడిసిపోయి పిరికి వాళ్ళు అయిపోయారు ఎవరంటే దేవుని సన్నిధికి రానివారు. దేవుని సన్నిధి అంటే విసుగు పుట్టిన వాళ్ళు, బోరు కొట్టిన వాళ్ళు. దేవుని సన్నిధిని బోరు కొట్టే స్థితిని పోగొట్టేదండి దేవుని సన్నిధికి వస్తే ఆ ఆశీర్వాదమే వేరు. మూడవది చూద్దాము, కంఫర్ట్ ఇన్ ట్రిబ్యులేషన్ అంటే శ్రమలో ఆదరణ కలుగుతుంది. మొదటిది ఏంటి చెప్పండి అమ్మా? దైవికమైన విశ్రాంతి. రెండవది పోరాడటానికి, యుద్ధరంగములో పోరాటానికి కావలసిన ధైర్యం ఇస్తుంది దేవుని సన్నిధి. మూడవది ఏంటంటే ఇట్స్ కంఫర్ట్ ఇన్ ట్రిబ్యులేషన్ అంటే శోధనలో మనకు ఆదరణ కలుగుతుంది. మనం శోధనలో ఉంటే, శ్రమలో ఉంటే, లేదా విపరీతమైన దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఆదరణ దేవుని సన్నిధిలో దేవుని మాట, దేవుడు మనకు అనుగ్రహించే వాక్కు మనకు ఆదరణ కలిగిస్తుంది. వ్యక్తిగతంగా దైవజనంతో మన సమస్యల గురించి మాట్లాడేటప్పుడు పరిష్కారాలు లభిస్తాయి. ఆ సమస్య మనకు ఏ విధమైన ఇబ్బంది కలిగిస్తుందో ఆ ఇబ్బంది నుంచి మనలను దేవుని మాట విడుదల చేస్తుంది. అందుకని కంఫర్ట్ ఇన్ ట్రిబ్యులేషన్. మనం యెషయా పుస్తకం 43 అధ్యాయము 2-3 వచనాలు చూసినప్పుడు, యెషయా పుస్తకం 43 2-3 వచనాలు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చియున్నాను. దేవుడు మన బాధను, మన కన్నీటిని తొడవటానికి, ఆదరించడానికి మాటలే కాదు. చెప్పండి, మాటలతో, ఒక్క ఉపదేశంతో మాత్రమే కాదు. నేను ఉపదేశం కాదంట్లా, ఉపదేశం మాత్రమే కాదు, మనము ఏ విషయాల చేత సంతృప్తి పరచబడాలో, ఏ వస్తువుల ద్వారా మనకున్న సమస్యలు చేయబడాలో అవన్నిటినీ కూడా దేవుడు సకాలానికి మనకు సమకూర్చి మనలను ఏం చేస్తారు? ఆదరిస్తారు, మనలను సంతృప్తి పరుస్తారు, కంఫర్ట్ చేస్తారన్నమాట. అందువల్ల దేవుని మాట, దేవుడిచ్చే ఈవులు మనకు ఆదరణ,
మనకు సంతోషాన్ని అనుగ్రహించేటటువంటి విషయాలను కూడా దేవుడు మనకిచ్చి మనల్ని దేవుని సన్నిధిలో సంతృప్తి పరుస్తారు. అందుకని దేవుని సన్నిధిలో మనకు లభించేటటువంటి మూడవ విషయం ఏంటంటే చెప్పండి, అది కంఫర్ట్ ఇన్ ట్రిబ్యులేషన్. శోధనలో, ఇబ్బందిలో మనల్ని ఆదరించేటటువంటి స్థలం దేవుని సన్నిధి. మీ సమస్యలు వినండి, మీ సమస్యలు, మీకు నిరాదరణ పరిస్థితి దేవుని సన్నిధికి వచ్చినా కూడా కొనసాగుతూనే ఉందంటే అర్థం ఏంటి? మన సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న ప్రతికూల పరిస్థితులు వారం వారం గడుస్తూ ఉండగా, దేవుని సన్నిధికి వచ్చి పోతూ ఉండగా కూడా కొనసాగుతూ ఉన్నాయి అంటే అర్థం ఏంటి తెలుసా? వచ్చి నీకున్నటువంటి బాధను, ఇబ్బందిని దేవుని సన్నిధిలో చెప్పకుండా, దేవునికి అప్పగించకుండా, దేవుడిచ్చే పరిష్కారాల ద్వారా ఆ సమస్యలు పరిష్కారం చేసుకోకుండా మనము అట్లానే వచ్చి అట్లానే పోతూ ఉంటే మనకు ఈ ట్రిబ్యులేషన్స్లో కంఫర్ట్ అనేది లభించదు. పైగా మనం చేస్తూ ఉంటాం, నా పక్క సోదరుడికి అందరికీ చెప్తాం, నాకు ఆదరణ కలగల, ఈ విషయంలో ఆదరణ కలగల, ఈ విషయంలో ఆదరణ కలిగిన మాటలు పాస్టర్ గారు చెప్పలా. నువ్వు వినే మనసుండి సిద్ధపడి ప్రార్థన చేసి రావాలి దేవుని సన్నిధి. ప్రభువా, నువ్వు హృదయాంతరంగాలను పరిశోధించి హృదయ రహస్యాలను తెలుసుకునే దేవుడవు కనుక నీ బిడ్డనైన నా హృదయంలో ఉన్న ఈ వేదన ఏంటో, శోధన ఏంటో, బాధ ఏంటో నీకు తెలుసు ప్రభువా. నీ సన్నిధికి వెళుతున్నాను ప్రభువా, నాతో నువ్వు మాట్లాడు. నాలో ఉన్న వేదన పోవటానికి ఏ మాట అవసరం అది నువ్వు మాట్లాడు ప్రభువా. సమస్య పరిష్కారం చెప్పు ప్రభువా. ఆ సమస్యలు పోవటానికి నాకు ఈ అవసరతలు ఉన్నాయి ప్రభువా, అవి నువ్వు సమకూర్చు ప్రభువా. ప్లీజ్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా వాటిని మనకు అనుగ్రహించి ఈ ట్రిబ్యులేషన్స్లో మనకు కంఫర్ట్ని దేవుడు ఇచ్చేవారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆదరణ కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి కూడా చూద్దాం. కీర్తనల పుస్తకం 16వ సంకీర్తన 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇక్కడ మనం చూసినప్పుడు ఫుల్నెస్ ఆఫ్ జాయ్. 4వది ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటే సంపూర్ణమైన సంతోషం. సంతోషాలు చాలా ఉంటాయి, అసంపూర్ణమైన సంతోషాలు, అరకొర సంతోషాలు, అరకొర ఆనందాలు, చిన్న చిన్నవి. బయట లభించేవన్నీ అరకొర ఆనందాలే. సినిమాలు పిచ్చిన్నోడికి 2 గంటల ఆనందం, అరకొర ఆనందం. బయటకు వచ్చాక బాధే, కళ్ళజబ్బులు కూడా, నరాలు వీక్ అయిపోతాయి. ఈ సంతోషం కాసేపు మత్తు కలిగిస్తుందని పానుపరాగులు గుట్టకాలు నవ్విలే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ సంతోషం కూడా ఎటువంటిది? అల్ప సంతోషం, స్వల్పమైన సంతోషం. మద్యపానం సేవించేవాడి పరిస్థితి అదే, స్త్రీకాంక్షతో తిరిగేటటువంటి వాడి పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. సెంటు కొట్టుకుందాం అనుకుంటాడు, సెంట్లు కూడా అడుగుతారు, ఎంక్వైరీ చేస్తారు. ఇది వారం రోజులు ఉంటుందా ఈ సెంటు? ఉంటుందా ఏదైనా సెంటు? సెంట్లు ఉంటాయండి, వారం రోజులు ఉంటుంది ఏ సెంట్ అయినా. అటు చెప్తాడు 12 లాంగ్ అవర్స్ వస్తుంది అంటాడు, గొప్పగా 12 గంటలు మీ స్ప్రే వస్తుంది. తర్వాత ఇంకో స్ప్రే వస్తుంది, వాసన ఏంటో తెలుసు కదా. అర్థమైందా? బయట లభించేటటువంటి సంతోషాలు ఏవి కూడా సంపూర్ణమైనవి కాదు. ఆయన అంటున్నారు, అందుకే భక్తుడు ఏమంటారు? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. బయట లభ్యన్ని అసంపూర్ణమైన, స్వల్పమైనవి, అల్పమైనవి. అందుకని దేవుని సన్నిధిలో ఏమంటున్నాడంటే, జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు, అందువల్ల నీ సన్నిధిలో నాకేం దొరుకుతుందంటే సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. ఎందుకు నీకు ఆ దేవుని సన్నిధి బోరు కొడుతుందంటే, నాకు అక్కడ సంతోషం లేదంట. ఎందుకు లేదంటే, పాస్టర్ గారు ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని ఖండిస్తున్నాడు వాక్యాధారంగా. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి మీద ఫోకస్ పెట్టి మారాలని, అతని ఎడల దేవునికున్న ఉద్దేశాన్ని నెరవేర్చాలని దేవుడు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి అనుకుంటా నా గురించే మాట్లాడారు పాస్టర్ గారు. అరే బాబు, నీ సమస్య ఏంటో నాకు తెలీదు, నువ్వు ఏ పాపంలో ఉన్నావు నాకు తెలీదు. దేవుడు మాట్లాడిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తున్నప్పుడు, అది నీకు తగిలినప్పుడు, అంటే అపోస్తల కార్యాల్లో కూడా అనేక మంది పేతురు భక్తుడు చేసిన ప్రసంగాన్ని విన్నప్పుడు వారందరూ ఏం చేయబడ్డారని రాయబడింది? గుచ్చబడ్డారు దేవుని మాట చేత.
దేవుని వాక్య హెచ్చరిక చేత పొడవబడ్డారు, అప్పుడు మార్పు చెందారు. నీకు ఆ హెచ్చరిక వస్తుంటే నువ్వేమంటున్నావంటే, పాస్టర్ గారు కావాలని నా గురించే మాట్లాడుతున్నారు, అన్ని సంఘాలు ఇదే గొడవ, అన్ని చోట్ల ఇదే గొడవ, మానేస్తే ఏంటి పాస్టర్ గారు పద్దాక సారా తాగొద్దని చెప్తాడండి అంటేనంటే ఈ మనిషి తాగుతూ ఉంటే వస్తే నువ్వు తాగొద్దని చెప్పకూడదని ఏం చెప్పాలి? నేను ఎప్పుడు నచ్చుతాను? నేను నడిపించే సంఘానికి ఆ వ్యక్తి రావాలంటే నేనేం చెప్పాలంటే, ఫుల్గా తాగి రావయ్యా, బాటిల్ కూడా జేబులో పెట్టుకురా, తాగు, కూర్చొని అందరికి పోయి ఇలా చెప్తే వస్తారు దేవుని సరే. ఆ పాస్టర్ గారు మంచి బోధకుడు. దేవుని సన్నిధిలో లభించే సంతోషం ఎటువంటిదంటే అది చెప్పండి, సంపూర్ణమైన సంతోషము. దేవుని కుడి చేతులు అంటే నిత్య సుఖములు ఉన్నాయి, స్వల్ప సుఖాలు కాదు, నిత్య ఎప్పుడు ఉండే సంతోషం. దేవుని సన్నిధిలో లభించే సంతోషం అది అనిర్వచనీయం. నన్ను ఎవడైనా వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో పాటలు పాడొద్దు, దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండొద్దు అని చెప్తే ఐ డోంట్ కేర్, ప్రాణం పోయినా సరే నేను దేవుని సన్నిధిలో ఆనందంగానే ఉంటా, దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఉంటా. రేపొద్దున వ్యతిరేకతలు వచ్చినా పర్లా, హతసాక్షులు అయిపోతానికని సిద్ధమే, ఏం ప్రాబ్లం లేదు. ఈ షుగర్ వ్యాధితో రోజు కృషించిపోయే బదులు దేవుని కొరకు ఒక దెబ్బలో చచ్చిపోతే సంతోషం. అందుకని దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందంట చెప్పండి? బయట మీకు బయట అన్ని సంపూర్ణ సంతోషాలు కాదబ్బాయి, కొంచెం సేపు ఉండే సంతోషాలు, కొంచెం కాలం ఉండే సంతోషాలు. నాకు ఈ ఆహారం అంటే పిచ్చి, ఓకే తిను, ఆ సంతోషం ఎంతసేపు? మింగేటంతసేపు. అబ్బా నాలుకే ఎంత బాగుందో అని చెప్పుద్ది మెదడుకి, నాలుక రుచి చూసి బా ఎంత బాగుందో అని చెప్పుద్ది, అది మన నోటికి చెప్పుద్ది, మనం చెప్తాం భలే బాగుందని, మింగేమో అయిపోయింది, లోపలికి వెళ్ళి జీర్ణ వ్యవస్థలో విసర్జించబడిపోద్ది. 4 గంటలకు 6 గంటలకు ఆ పదార్థాన్ని బట్టి విసర్జించబడిపోద్ది, అయిపోయింది. అది సంపూర్ణ సంతోషం కాదు. నువ్వు ఉదయం వండుకున్న ఆహారం సాయంత్రానికి తిందామంటే ఉండదు, కుళ్ళిపోద్ది, కంపు కొట్టేస్తుంది. అందుకని దేవుని సన్నిధిలో ఏముందంట సంపూర్ణ. చెప్తారా మరి మీరు? చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఎవరికైతే బోర్ అంటున్నారో వాళ్ళకి చెప్పాలి, నేను దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనుభవిస్తున్నాను. తర్వాత ఐదవది సాల్వేషన్ అండ్ డెలివరెన్స్. సాల్వేషన్ అండ్ డెలివరెన్స్, రక్షణ, తర్వాత విమోచన. రక్షణ, విమోచన, విడుదల, ఇవన్నీ దేవుని సన్నిధిలో కలుగుతాయి. ఏమిటా రక్షణ? అంటే ఆత్మరక్షణ, నీ శరీర రక్షణ, జీవిత రక్షణ, అన్నీ కూడా దేవుని సన్నిధిలో దొరుకుతాయి. నీవు రక్షింపబడుతూ ఉంటావు దేవుని సన్నిధిలో, దేవుని చేత, దేవుని ద్వారా నిరంతరము ఆయన భద్రతలో ఉంటావు, ఆయన చేతుల్లోకి వస్తావు. మన బిడ్డలు స్కూల్స్కి వెళుతుంటే, మన బిడ్డలు ఊర్లకు వెళుతుంటే, మన బిడ్డలు ఉద్యోగాలకు దూరాలు వెళ్తుంటే, రాష్ట్రాలు దాటి వెళ్తుంటే, దేశాలు దాటి వెళ్తుంటే, చదువు కోసం వెళ్తుంటే మనం ధైర్యంగా ఎందుకున్నాను తెలుసా? ఆ బిడ్డలు పాపాలు ఒప్పుకొని దేవుని యొక్క రక్షణ వలయంలో, దేవుని చేతుల్లో పెట్టేశాం కాబట్టి మాకు భయం లేదు. వారు దేవుని సంరక్షణలో ఉన్నారు. విడుదల చేయబడిన బిడ్డ నా బిడ్డ, విడుదల చేయబడిన వ్యక్తి నా భర్త, నా భార్య, వీళ్లకు బయటికి వెళితే ఏ దిగులు ఉన్నది కంటే, ఎందుకనంటే వీరికి దేవుని సంరక్షణ ఉన్నది, దేవుని భద్రత ఉన్నది. వీళ్ళకి విమోచింపబడిన వారు ఏం చేస్తారు? విమోచింపబడిన వారు ఎప్పుడు సంతోషిస్తూ ఆనంద గీతాలు పాడుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతారు. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకని దేవుని సన్నిధిలో ఏముందని చెప్పాలంటే మనము అబ్బాయి రక్షణ ఉన్నది, విడుదల ఉన్నది, సంతోషం ఉన్నది, విడుదల ఉంది, విమోచన ఉంది. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి కూడా విమోచింపబడని వారు, వస్తూ కూడా రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రక్షణను, విడుదలను కోరకుండా ఇంకా బంధకాల్లోనే, ఇంకా సాతానుని ఉచ్చులోనే ఉంటూ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నానంటారు. ఏంటి అనుభవించేది? ఒంట్లో ఉన్న రోగం పోనంతసేపు ఆ వ్యక్తిని నవ్వమన్నా నవ్వడాడు. ఆ ఒంట్లో ఉన్న రోగం ద్వారా వచ్చి నొప్పిని అనుభవించేటప్పుడు నువ్వు నవ్వు, పకపకా నవ్వు అనంటే పకపకా నవ్వడు. ఏం చేస్తాడు? గోలగోలగా ఏడుస్తాడు. దేవుడా అంటే ఏడుస్తాడు, నవ్వమన్నా నవ్వడు. అట్లాంటి బతుకులే ఈ బతుకులు. ఏ బతుకులు అంటే దేవుని సన్నిధికి వచ్చి కూడా రక్షింపబడని వారు, దేవుని సన్నిధికి వచ్చి కూడా విమోచన అనుభవం లేని వారు, పాప క్షమాపణ నిశ్చయిత పొందని వాళ్ళు, యేసయ్యే పాపాలను క్షమించే అధికారం కలిగిన వారని
తెలిసి కూడా పాపాలు ఒప్పుకొనని వారు. చెప్పండి మీరు వాళ్ళకి, రండి రక్షింపబడండి. సామెతల పుస్తకం 42:4 జన సమూహములతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. దేవుని సన్నిధికి నడిపించిన కారణం ద్వారా ప్రాణం ఆయనలో కరిగిపోతా ఉందంట. అంటే చూడండి, కీర్తన 42:4 అండి. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుతూ నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఆనందంతో నిండిపోతా ఉన్నది. ఎంత హ్యాపీనెస్! ఒక పాపిని దేవుని సన్నిధి నడిపిస్తే ఉండే సంతోషం గొప్పదండి. చాలా మందికి ఒక పరిశుద్ధుని పాపంలోకి నడిపించడం భలే సంతోషం. ఎవరు వాళ్ళు? చిల్డ్రన్ ఆఫ్ డెవిల్ వాళ్ళు. నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కాదు, చిల్డ్రన్ ఆఫ్ డెవిల్, సాతాను బిడ్డలు. దేవుని సన్నిధిలో క్రమంగా ఎదిగే వాళ్ళని బయటికి లాక్కుపోతారు. వాళ్ళు పలు విధములైనటువంటి మోసాలతో, దగాలతో, అపోహలతో, కుట్రలతో మభ్యపెట్టి వాళ్ళని లోకంలోకి తీసుకుపోతారు. వాళ్ళకి ఆ సంతోషం కాదు. నీవు ఒక పాపిని దేవుని దగ్గర నడిపించు, దేవుని స్తుతించే వ్యక్తిగా సిద్ధపరచు, దేవుణ్ణి నీతో కలిసి ఆరాధించే బిడ్డగా సిద్ధపరచు. అప్పుడు దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి ఏం పొందుతాడు? రక్షణ పొందుతాడు, విమోచింపబడతాడు. అందువల్ల విమోచింపబడే కార్యానికి, రక్షణ కార్యానికి ఇంకొక వ్యక్తి రక్షణ కొరకు నీవు ఎంతవరకు కృషి చేస్తున్నావు? దేవుని సన్నిధిలో లభించే 5వ ఆశీర్వాదము అదే ఏంటంటే రక్షణ, విడుదల. 6వది ఏంటంటే గ్లాడ్నెస్. గ్లాడ్నెస్ అంటే సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం ఉంటాయి కదా పర్యాయ పదాలు. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం, ఆనందం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలోనూ పొందగలం. నాకు భలే ఆనందం ఉందండి అన్నంత మాత్రం దేవుని దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు పక్కపక్కల వికవికలు చేయకూడదు, మాట్లాడకూడదు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ఎట్లా? ఆత్మలో దేవుని యందు ఏ దిగులు, చింత లేకుండా హ్యాపీగా ఆనందించడం రావాలి. అది రావాలి. ఈ స్వభావం ఉన్నవాళ్ళు రేపొద్దున మనం చేయబోయే క్రిస్మస్ వీడియోకి చక్కగా డ్యాన్స్ చేయగలరు. ఎందుకు? లోపల దేవుని యందలి ఆనందం ఉంది కాబట్టి. ఏంటి చూడండి, కీర్తనల పుస్తకం 22వ సంకీర్తన 6వ వచనం. కీర్తన పుస్తకం 21వ అధ్యాయం 6వ వచనం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఉల్లాసం, సంతోషం, ఉత్సాహం ఇవన్నిటితో దేవుడు ఆయన సన్నిధిలో ఉన్న వారిని నింపుతారు, సంపూర్ణంగా నింపుతారండి. మీరు ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు నాకైతే మీరు చెప్తే కానీ తెలియదు, కానీ నా వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వెళదామా, దేవుని పాడి స్తుతిద్దామా, దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుని సందేశం అందించే అవకాశం వస్తే సందేశం ఇద్దామా, ఎవరైనా పాపలు ఉంటే, ఎవరైనా సమస్యలు ఉంటే వారికి ఏదైనా కౌన్సిలింగ్ ఇద్దామా, ఇటువంటి వాటిని ఎప్పుడు ప్రభు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. మనం కూడా గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదివే అవకాశం వస్తే బైబిల్ చదవాలి, త్వరగా చదవాలి. నాంచటం, ఎదురు చూద్దాం, దొంగ చూపులు వాళ్ళు చదువుతారు, వీళ్ళు చదువుతారు. ఏంటో చూడటం? దేవుడిచ్చే అవకాశాన్ని టక్మని చదవాలి. ప్రార్థన చేయమంటే వెంటనే చేయాలి, పోటీ పడి. కొన్ని సంఘాల్లో నేను గెస్ట్గా వెళ్తే వాళ్ళు చూస్తాను, ఒక్కదే 4 చదువుతారు, 5 చదువుతారు. ఎందుకట్లా? ఎందుకనండి? నాకు చదవటం వచ్చని నిరూపించుకోవటానిక? దైవజనుడికి త్వరగా వాక్యం అందించి సహాయం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వారి ద్వారా చెప్పే ఆలోచనలు మనకు త్వరగా అందించబడతాయనే సంతోషం. మరి బైబిల్ చదవమంటే ఎవరు ముందుకు రారు. లేకపోతే చాలా చోట్ల ఇదేనండి, దైవజనులు కొన్ని సమస్యలు చెప్తారు. వాళ్ళు ఇక్కడ అంతేనండి అయ్యగారు, అక్కడ అంతే అయ్యగారు. కొంతమందికి విశ్రాంతి దినం విశ్రాంతి తీసుకోవడానికి సరిపోట్లా, అందుకని ప్రార్థనకు వాక్యం జరిగేటప్పుడు వస్తారు. కొంతమంది మొదటి సందేశంగా కీర్తన ధ్యానం అప్పుడు, యోబు భక్తుని పుస్తకం ధ్యానం అప్పుడు, యెషయా ప్రవచన పుస్తకం ధ్యానం అప్పుడు వస్తారు. అట్లా కాదు. ఏమంటున్నారంటే దేవుని యందలి సంతోషాన్ని అనుభవించటం,
నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నేను అతన్ని నియమించి ఉన్నాను. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేస్తావు. సంతోషంతో ఉల్లాసంగా ఉండాలి హృదయంలో. ఇంకొకటి తెలుసా మీకు? మన తెలుగులో ఒక సామెత ఉంది, మరి ఇంగ్లీష్లో వేరే భాషలో ఉందో లేదో కానీ, సంతోషం సగము బలం అంటాడు. చెప్పండి ఏంటది? సంతోషం సగం బలం. నువ్వు సంతోషంగా ఉంటే నీకు సగం బలం వస్తుందట. నీ సంతోషంతో నువ్వు నవ్వు ముఖంతో ఉంటే నిన్ను చూసిన వాడికి కూడా సంతోషం. మనం ఏడు మొహంతో ఉంటే మనల్ని చూసేవాడు కూడా ఏడుస్తూ ఉంటాడు. ఒక కూతురు ఏడుస్తుంటే తండ్రి సంతోషంగా ఉంటాడా? ఒక కొడుకు ఏడుస్తుంటే తండ్రి సంతోషంగా ఉంటాడా? అన్న ఏడుస్తుంటే తమ్ముడు సంతోషంగా ఉంటాడా? ఉండలేమే. వాడు సంతోషంగా ఉంటే ఏంటి చాలా సంతోషంగా అడుగుతారు, మళ్ళీ చెప్పవా నేను కూడా సంతోషించు. ఎంత బాగుంటుందండి అది. నలుగురు కలిసి నవ్వటం. బాబీకి అందరూ కలిసి నవ్వటం ఇష్టం, ఆ పిల్లికి ఇష్టం, టైటస్ హేమంత్కి. వాడు మాట్లాడితే అన్ని నవ్వులే, అన్ని జోకులే, నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే వాడు నవ్వుతూ ఉంటే మనం వాడిని చూస్తే మనం నవ్వుతాం. ఆ నవ్వులతో అక్కడున్న వాతావరణం చక్కగా ఉంటుంది. ఏమండో సరసోక్తులు, బూతులు, సినిమా కబుర్లు, షార్ట్ వీడియోస్ చూసి నవ్వటం కాదు. దేవుని ఆనందముతో నింపబడి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ పొందే ఆనందం, ఆరాధిస్తూ పొందే ఆనందం, అది కావాలని ప్రభు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో నీకు సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయి. అబ్బాయి రా దేవుని సన్నిధికి. ఆ ఏడు మొహం పెట్టుకొని ఉంటావేంటి సిస్టర్? రా దేవుని సన్నిధికి అని చెప్పాలి మనం. ఇందాక అడిగితే ఒక్క సమాధానం కూడా చెప్పలేదు కదా. దేవుని సన్నిధిలో నీకు బోరు కొట్టడం ఎందుకుందంటే ఇవన్నీ చెప్పండి, ఇవి చెప్పండి. చివరిది ఏంటంటే డివైన్ కౌన్సిల్. డివైన్ కౌన్సిల్ అంటే ఇందాక ఒకసారి అనుకున్నాం కదా, ఏంటంటే నువ్వు పాపివి, నీవు అక్రమంలో ఉన్నావు, నీవు అవిధేయతలో ఉన్నావు అని లోకంలో ఎవరు చెప్పరు. లోకంలో చెప్పడానికి ధైర్యం చాలదు. నువ్వు ఊరుకోవు, ఇరుగు పొరుగుతో గొడవలు అయిపోతాయి. నీ పక్కింటి అమ్మాయి వచ్చి నువ్వు దుర్మార్గురాలు అందనుకో, పక్కన గొడవ అయిపోద్ది. అదే దేవుని సన్నిధిలో నువ్వు పాపలు ఉన్నావు చెప్తే గొడవ అవుద్దా? ఎందుకు? మనిషి కాదు చెప్పేది, మనిషా చెప్పేది. నీకు చేసే హెచ్చరిక, నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు అపరాధంలో ఉన్నావు, నీవు దోషంలో ఉన్నావు, నువ్వు తిరుగుబాటులో ఉన్నావు, చెడిపోతావు, నశించిపోతావు, చచ్చిపోతావు అని చెప్తే దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడతారు, ప్రభు మాట్లాడతారు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు. అప్పుడు మన పాపము ఎప్పుడు ప్రశ్నించబడుతుందో, ఎప్పుడు అది ఎత్తి చూపించబడుతుందో అప్పుడే మనలో ప్రశ్న రగులుతుంది. ఇది నేను పాపిని, నేను పాపంలో ఉన్నాను, నేను తప్పులో ఉన్నాను, నేను అవిధేయతలో ఉన్నాను. దేవుని వాక్కు శక్తి కలిగింది. మనిషి మాట బలహీనమైంది కానీ దేవుని మాట శక్తివంతమైంది. అది ఏం చేస్తుందంటే డివైన్ కౌన్సిల్ చేస్తుంది. డివైన్ కౌన్సిల్. అందుకని హెచ్చరిక ప్రేమతో చేయాలి, హెచ్చరిక దైవికంగా చేయాలి, హెచ్చరిక పాజిటివ్ యాటిట్యూడ్లో చేయాలి, సానుకూల దృక్పథంలో చేయాలి. హెచ్చరిక కొట్టేటట్టు, తిట్టేటట్టు, తన్నేటట్టు, ద్వేషించేటట్టు, నాశనం అయిపోతావు, బాగుపడు అని చెప్పకూడదు. చాలామందికి దైవిక ఆవేశం కంటే శరీర ఆవేశం ఎక్కువైపోతుంది సేవకులకి. సేవకుడా ఒకవేళ వింటూ ఉంటే మనకు కావలసింది ఆవేశం. దేవుని సేవకులకు, విశ్వాసులకు కావాల్సింది ఏంటంటే దైవికమైన ఆత్మావేశం ఉండాలి, కానీ మానవ రక్త ఉద్రేకాలతో కూడిన ఆవేశం అనేది ఉండకూడదు. ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. కొంతమంది మన భాషలో నోటి దూలు అంటాను చూసా, కొంతమందికి ఎక్కువ. వాక్యం అందిస్తూ ఉంటే కొంతమంది అంటారు గిచ్చి నిన్నే చెప్పేది. పక్కన వాళ్ళకి ఒక హెచ్చరిక వచ్చింది అనుకోండి వాక్కు, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? స్నేహితుడనే చనువో, భార్య అనే చనువో, తమ్ముడు అనే చనువో, కూతురు అనే చనువో ఇలా ఏలుపెట్టి పొడిచి పక్కనోడికి నీకే చెప్పేది. ఎందుకంటే అతనిలో ఉన్న బలహీనత, ఆవిడలో ఉన్న బలహీనత నువ్వు చూసావు, ఎక్కడో తాకటం చూసుంటావు. నువ్వు పాస్టర్ గారు తాగొద్దని చెప్తున్నారు, గిచ్చుతావు నిన్నే అనేది. ఊరుకుంటారు వాళ్ళు. నిన్ను కాదా అంటారు. వెంటనే నోరు మూసుకొని వినమని చెప్పండి. మీరెవరు పొడిచి చెప్పడానికి? ఆల్రెడీ దేవుడు చెప్తున్నారు కదా, ప్రభువు చెప్తున్నారు కదా. అందుకని దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందంటే ఇవన్నిటితో పాటు ఏం జరుగుతుందంటే డివైన్ కౌన్సిల్ కూడా జరుగుతుంది. మనము పాపులమని గుర్తింప చేస్తారు ఒక న్యాయమూర్తి లాగా దేవుడు. ఒక న్యాయమూర్తి ఆయన, నీతిగల న్యాయమూర్తి ఆయన. ఆయన ఏం చేస్తారంటే మన పాపములు ఒప్పింపజేయబడేటట్లుగా, గుర్తింపజేయబడేటట్లుగా
వాటిని మనకు గుర్తు చేసి హెచ్చరిక చేస్తారు దేవుడు. ఏం చేయాలి అప్పుడు మనం? ఆ హెచ్చరికను స్వీకరించి లోబడి తిరుగుబాటు స్వభావాన్ని తీసివేసి తగ్గించుకొని వినయంతో విధేయతతో దీనులుగా ఆ అవిధేయతను విడిచిపెట్టాలి. అపరాధములను దాచిపెట్టుకునివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు. దేవుని కనికరం నీకు వస్తుంది. నువ్వు లోబడే బిడ్డవయ్యావయ్యా. ఓ సహోదరి, నువ్వు లోబడే బిడ్డవు కాబట్టి నీ మీద నేను నా కనికరాన్ని చూపిస్తున్నాను, క్షమిస్తున్నా నిన్ను. నీ అవిధేయత నుంచి, నీ పాపం నుంచి నేను తప్పిస్తున్నా. నీకు నీ పాపములన్నీ కూడా ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి. సిలువలో అవన్నీ కూడా ఏం చేయబడ్డాయి? మేకులతో కొట్టివేయబడ్డాయి. అపరాధ రుణపత్రం. అర్థమైందండి? ఈ 7 లక్షణాలు చెప్పండి మీరు దేవుని మందిరం అంటే బోరు కొట్టిన వాళ్ళకి, విసుగు కలిగిన వాళ్ళకి చెప్పాలి. ఏంటి చెప్పండి? మొదటి నుంచి 1, డివైన్ రెస్ట్. దేవుని సన్నిధిలో ఒక దైవికమైన విశ్రాంతి దొరుకుతుంది. అందుకు మనము దేవుని సన్నిధికి బోర్ అనే మాట లేకుండా వెళుతున్నాం, వెళ్ళాలి. రెండవది ఏంటంటే కరేజ్ ఇన్ బ్యాటిల్ ఆర్ ఎట్ బ్యాటిల్. యుద్ధ రంగంలో, పోరాట రంగంలో ధైర్యం ఇచ్చేటటువంటి దేవుని సన్నిధి. విశ్వాసిగా పోరాటంలో గెలవాలంటే, పరీక్షలో గెలవాలంటే దేవుని సన్నిధులకు రావాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని సన్నిధిలో వాక్కు ద్వారా గద్దింపబడాలి. మూడవది చూచినప్పుడు కంఫర్ట్ ఇన్ ట్రిబ్యులేషన్, అనగా శోధనలో, శ్రమలో, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తారు? ఆదరిస్తారు. ఆ ఆదరించడానికి మాట మాత్రమే కాదు, వనరులను కూడా దేవుడు సమకూరుస్తారు. తగిన కాలములో వనరులను కూడా సమకూరుస్తారు. ఆ తర్వాత ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం లభిస్తుంది, నిత్యమైన సుఖాలు లభిస్తాయి. రండి అని చెప్పండి. తర్వాత 5వది సాల్వేషన్ అండ్ డెలివరెన్స్. రక్షణ, విడుదల, విమోచన కలుగుతుంది. 6వది గమనించినప్పుడు గ్లాడ్నెస్, సంతోషము, ఉల్లాసము, ఉత్సాహము, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంటాయి. నీరసం మొహాలు వేసుకుని ఉంటారు దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళు, సంతోషంగా ఉంటారు, ప్రేమతో పలకరిస్తారు. ఈర్ష్య, ద్వేషాలు పోతాయి. చాలాసార్లు నైబర్స్గా ఉన్న వాళ్ళల్లో చాలామంది గొడవలు ఉంటాయి. వాళ్ళిద్దరు చర్చికి వెళ్ళినప్పుడు పక్కనే కూర్చుంటారు. ఆ ద్వేషం ఇంకా మీలో రగులుతూనే పక్కన కూర్చుంటే ఉపయోగం ఏమనుందా? ఏం చేయాలి తెలుసా? దేవుని మందిరంలోకి రాబోయే ముందే ఏం చేయాలి? మీ ఇద్దరు సమాధానం పడాలి. ఒకవేళ పడలేదు, వచ్చి కూర్చున్నారు, దెయ్యాల్లాగా అట్టని కూర్చున్నారు అనుకోండి, మగవాళ్ళు కూడా అన్నాలేండి, ఆడవాళ్ళు అనుకోబాగా కూర్చున్నారు అనుకోండి, వాక్యం అయ్యేసరికి మీ మధ్య ఉన్న దూరం ఏమైపోవాలి? దగ్గర అయిపోవాలి. దేవుని వాక్కు మిమ్మలను ఏం చేయాలి? సమాధానపరచాలి. ఆ తర్వాత చివరిది ఏంటంటే డివైన్ కౌన్సిల్. అంటే ఇర్మియా పుస్తకం 23వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల్లో, ఆ వచనం నేను చెప్పలేదు. ఇర్మియా పుస్తకం 23వ అధ్యాయం 18 నుంచి 21 చదువుకున్న తర్వాత దాని ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి దేవుని సన్నిధిలో దొరికే ఆశీర్వాదం, 7వ ఆశీర్వాదం డివైన్ కౌన్సిల్. దైవికమైన న్యాయ తీర్పు. దైవికమైన న్యాయ తీర్పు. దేవుడు తీర్చే తీర్పులు పక్షపాతంగా ఉండవు, సర్దుబాటు చేసేవిగా ఉండవు. శిక్ష విధించవలసి వస్తే శిక్షే, కృప చూపించి క్షమించవలసి వస్తే కృప చూపించి క్షమించటమే. ఎంత చెప్పినా లోబడక కృపాయుగం కూడా పోయి రేపొద్దున రాకడ యుగం వచ్చేసింది ఇప్పటికే. ఇంకా మార్పు చెందకపోతే, ఇంకా దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం వహిస్తే సిగ్గుచేటు. ఈరోజు మేము ఉదయం వెళ్ళిన మందిరంలో నాకు ఎంత డిసిప్లిన్ అండి, కదలటం కూడా లేదండి మనుషులు, నిజంగా చెప్తున్నా. ఇటు అటు దిక్కులు చూడటం ఏమి కూడా లేదు. డిసిప్లిన్గా చిన్నలేమి, యవనస్తులేం, పెద్దలేం, వృద్ధులేం, ఎక్కువ శాతం 50 పైన ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం మంది అస్సలు పిన్ డ్రాప్ సైలెన్స్. వాక్యం ఎంత శ్రద్ధగా విన్నారో. మూడు వారాల క్రితం ఏదో చెప్పినట్టున్నాను నేను. ఇది దేవుని మర్మమయ్యున్న క్రీస్తును ప్రకటించుట, కొలసి 2:2 ప్రకారం. అది అంత పూర్ణంగా చెప్పడానికి సమయం లేదు, కానీ వారు చాలా రిసీవ్ చేసుకున్నారు దేవుని మాటలు. అందువల్ల మనం కూడా దేవుని సన్నిధి అంటే రేపు వర్కౌట్ చేయాలి. మీకు హోంవర్క్ ఏంటంటే, సమయం అయిపోయింది. హోంవర్క్ ఏంటంటే, ఎవరు దేవుని సన్నిధికి రాలేదో మన సహవాస కుటుంబీకులు, వాళ్ళతో ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ మాట్లాడి ఈ ప్రయోజనాలు చెప్పండి. దేవుని సన్నిధికి వస్తే ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం, నీకు వద్దా అని చెప్పండి.
మీరు చెప్పే దానిని బట్టి వారు కూడా దీవించబడతారు. ఓకేనండి? ఏమంటే సంఖ్య పెంచాలని చెప్పట్లా, ఈ అవసరం కాబట్టి చెప్తున్నా. చాలా అవసరం. దేవుని సన్నిధిలో లభించే ఆశీర్వాదాలు చాలా అవసరం. అనుభవిస్తున్నాం కాబట్టి వీటిని అనేకులకు చెప్పాలి. దేవుడి ఈ మాటలను మన వెనుకల్లో దీవించి ఫలింప చేసి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలవబడి తీర్మానపూర్వకమైన ప్రార్థన చేసుకుందాం. చాలాసేపు నుంచి కూర్చున్నారు కాబట్టి ఈ విధమైన పద్ధతిని ఎందుకు చెప్పామంటే, లేచి నిలవబడితే దైవజనులు, సేవకులు, తమ్ముడు కమలాకర్ వచ్చి ప్రార్థన చేస్తే మనం ముగించుకొని ఆశీర్వాదం తీసుకొని వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ పునరుద్ధాన దినము జరిగినటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. ఈ దాసు నిలబెట్టి ప్రభువా చక్కటి సంగతులు, దేవుని సన్నిధికి వస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి ప్రభువా 7 అంశాలను ఈ దినము మేము జ్ఞాపకం చేసుకోవటానికి, మా హృదయాల్లో స్థిరపరచబోవటానికి అయా మీరిచ్చిన ఈ చక్కటి ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా ఈ వాక్యమును వినినటువంటి వారు వారి హృదయంలో ప్రభువా హృదయం అనేటువంటి పలక మీద ఆ మాటలను రాసుకోవటం ద్వారా, వాటిని ధ్యానించటం ద్వారా నాయన వారి జీవితంలో అనేకమైన మేళ్లను మీరు అనుగ్రహిస్తున్నారు కనుక ఈ దినము చెప్పబడిన ప్రతి మాటలు అయా వాటిని నాయన మీరు మాట్లాడారు అనేటువంటి ఆలోచన కలిగి, ప్రభు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉన్నాడని మీరు సెలవిచ్చారు కనుక ఆ వాక్యము ప్రభువా ఈ దినము మాతో మాట్లాడి ఉంటుండగా మా లోటుబాట్లను సరిచేసుకొని ప్రభువా మీకు ఇష్టలుగా ఈ లోకములో జీవించేటువంటి ధన్యత మాకు దాయిచ్యమని కోరుచున్నాం. అలాగే నాయన ఎవరైతే ప్రభువా ఈ రాత్రి వేళ అయా మీ సన్నిధిని కోరి ఉన్నారో వారందరితో ప్రభువా ఈ రాత్రి వేళ ముచ్చటించిన విధానం బడి స్తోత్రాలు. పరసంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవముతో కూడినటువంటి వాక్కులను ప్రతిదినము నాయన ప్రతి సమయమందును అసమయందును ప్రభువా నాయన మీ కొరకు అయా మీ సన్నిధిని మేము అనుభవించడానికి నాయన అయా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆనందమును ప్రభువా ప్రతిదినం మేము పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రాత్రి వేళ నాయన అయా మీ సన్నిధిని మేము విడిచి మా గృహాలకు వెళ్ళుచుంటుండగా మీరు మాతో ఉండండి, మా గృహాల్లో ఉండండి. అయా మీ సన్నిధిని మేము అనుభవించే భాగ్యమును మీరు మాకు దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నాయనా ఇటు అనుభవాలు ఎవరైతే కలిగి లేరో వారిని ప్రభువా ఈ రాత్రి వేళ మీ వాక్కుల చేత పట్టి అయా మీ సన్నిధిలో స్థిరమైన మనస్సు కలిగి అయా శ్రేష్టమైనటువంటి భావాలు కలిగి ముందుకు వెళ్ళటానికి కావలసిన కృపను, శక్తిని, జీవమును అయా ఈ రాత్రి వేళ మాకు అనుగ్రహిస్తున్నారని మేము నమ్ముచున్నాం. అలాగే నాయన ఈ ఆరాధన ముగించుకొని అయా మీ సన్నిధిని మేము విడిచి వెడుచుంటుండగా మీ సన్నిధిని ప్రభువా మీరు మాకు తోడుగా ఉంచి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి కృపకు పాత్రలుగా చేసి అయా ఉదయకాల సమయం లేచి మిమ్మల్ని ధ్యానించేటువంటి వారముగా అయా ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి, సిద్ధపరిచి, స్థిరపరిచి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ దాసుని కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. అయా శక్తిని, ఆరోగ్యమును, బలమును, జీవమును దాయిచేయండి. ఈ రాత్రి వేళ నాయన సత్యము గారి యొక్క మందిరములో అయా సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఉంటుండగా మీ దాసుని ద్వారా చక్కటి సందేశం అక్కడ వినబడి ఉంటుండగా నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. వెళ్ళే ప్రతి స్థలమును మీరు ఆశ్రయించి దీవించండి. అయా నాయన పాటల పరిచయలో కూడా మీరు తోడుగా ఉండండి. అనేక మంది ప్రభువా పాటలను నాయన ఆస్వాదిస్తూ ప్రభువా వాటిని చూస్తూ ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ వైపుకు ముందుకు వెళ్ళటానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇటు కృపనైనా మా అందరికీ మీరు అనుగ్రహించి ఈ రాత్రి వేళ ప్రభువా మాకు కావలసిన శ్రేష్టమైన దీవెలను మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని ఈ రాత్రి వేళ ఎవరైతే బలహీనంగా ఉన్నారో మీరు బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కలువరి శిలువ బలియాగము ద్వారా విమోచించిన క్రీస్తు వారి కృప, వాగ్దానాత్మగా పంపబడిన సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం
ఈరోజు సాయంకాల ఆరాధనలో సమకూడిన ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించి మహిం పొందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు సమాధానపూర్వక వందనాలు తెలియజేసుకొని